హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? ఈరోజు మనం బొటిక్లో యూస్ చేసే మెథడ్తో షేప్ బెల్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దామండి. ముందు వీడియోలో ఫస్ట్ మోడల్ షేప్ బెల్ట్ చూసాం కదండి. ఇది సెకండ్ మోడల్ షేప్ బెల్ట్ అండి. ఈ బెల్ట్ చూడండి, ఖర్చులు కనిపించకుండా కుట్లు కూడా కనిపించకుండా ఉంటుందండి. ఈ షేప్ బెల్ట్కి ముందుగా 3 పీసులు తీసుకోవాలండి. ఏవైనా సరే, మీ దగ్గర లైనింగ్ పీసెస్ ఎక్కువగా ఉన్నట్లయితే లైనింగ్ పీసెస్ 2, మెయిన్ పీస్ 1. లైనింగ్ పీస్ తక్కువగా ఉన్నట్లయితే మెయిన్ పీసులు 2, లైనింగ్ పీస్ 1. ఆ విధంగా తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలండి. బ్లౌజ్ యొక్క పీసును మంచి వైపున పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి కుట్టిన తర్వాత ఈ విధంగా లైనింగ్ను వెనక్కి హోల్డ్ చేసి మరొక కుట్టు వేయాలండి. అదేవిధంగా షేప్ బెల్ట్లు 2 కుట్టుకోవాలండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం వేసే డాట్స్ ఎంత ముఖ్యమో దానికి వేసే షేప్ బెల్ట్ కూడా అంతే ముఖ్యమండి. షేప్ బెల్ట్ మనం ఎంత నీట్గా కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అంత నీట్గా ఉంటుంది. 2 షేప్ బెల్ట్లు కుట్టడం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఎంతైతే ఉంటుందో కొలత తీసుకుని ఆ ప్రకారం కట్ చేసుకుందామండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దామండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ను మంచి వైపు పెట్టుకుని షేప్ బెల్ట్లో మెయిన్ పీస్ను ఆ ఫ్రంట్ పార్ట్పై పెట్టి కుట్టాలండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ను మంచి వైపు పెట్టి ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలండి. రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ పీస్ను ఈ విధంగా వెనక్కి తిప్పి ఇప్పుడు ఈ కుట్టు దగ్గరికి తీసుకురావాలండి. ఆ విధంగా హోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కుట్టుకోవాలండి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క 2 షేప్ బెల్ట్లు ఇదే విధంగా కుట్టుకోవాలండి. అలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఉక్సులు కాజాలు వేసే వైపు ఎక్కువగా ఖాళీ ఉంటుంది కదండి. ఆ ఖాళీలో నుంచి ఈ విధంగా షేప్ బెల్ట్ని లాగితే వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, షేప్ బెల్ట్ కుట్లు కనిపించకుండా ఖర్చు కనిపించకుండా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి అటాచ్ చేసేసిన తర్వాత ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దామండి. చూడండి, ఖర్చు కనిపించకుండా కుట్లు కనిపించకుండా చూడండి షేప్ బెల్ట్ ఎంత నీట్గా ఉందో. ఈ మోడల్ షేప్ బెల్ట్ని బొటిక్ వారు యూస్ చేస్తారండి. ఈ షేప్ బెల్ట్ కుట్టే మెథడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.